వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకటే దాంట్లో ఒకటే దగ్గర ముగ్గురు అందమైన బాములు కనిపిస్తే ఎలా ఉంటుంది? అబ్బా, హార్ట్తో నిండిపోతుంది కదా. అలానే ఇప్పుడు మనకి మన సీనియర్ నటి అయిన టబు, కుర్రకారులని ఉర్రూతలు ఊహించే మన కృతి సనన్, వీళ్ళిద్దరే పక్కన ఉన్నారు అంటే ఇంకా హాట్ బ్యూటీ. ఇక కరీనా కపూర్ ఎప్పుడు చిల్లింగ్గా ఉంటూ అందరికీ ఇలా చెప్పేస్తుంది ఎనర్జీ. ఇక వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సినిమాలో చేయబోతున్నారు. ఆ సినిమా ఏంటి అంటే క్రూ. ఈ సినిమా ప్రమోషన్స్లో వీళ్ళు ఆడిపాడిన లెవెల్ అయితే వేరే లెవెల్లో ఉందనమాట. నెక్స్ట్ లెవెల్లో వీళ్ళు ఆడిపాడి చిందులు వేసిరు. అది కూడా ఒక పబ్లా. వీళ్ళు వేసిన చిందులకి అసలు అందరూ ఇలా అయిపోతున్నారు. సో వీళ్ళు ముగ్గురు కలిసి చేసే ఈ సినిమా చార్లీస్ ఏంజిల్స్ అనే ఒక సినిమా నుంచి రూపొందబోతుందంట. అయితే వీళ్ళ కాంబినేషన్ ఇక ఒక్కొక్కరిది ఒక్కొక్క లెవెల్లో ఉందనుకోవచ్చు. ముందే రిలీజ్ అయింది ఆ సాంగ్. నైనాకి మంచి స్పందననే తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాలో దిల్జిత్కు ప్రియురాలుగా నటిస్తుందట మన కృతి సనన్. ఇక తెలుగులో అయితే ఈమె మనకు నాగ చైతన్యతో ఆల్రెడీ తీసేసింది. పెద్దగా అంత హిట్ అవ్వకపోయినా దోచే అనే సినిమా అండి, ఇది కూడా చెప్తున్నాను ముందే. దోచే అనే సినిమాలో చేసింది, కాకపోతే పెద్దగా హిట్ అవ్వకపోయినా కానీ ఈమెకి హాలీవుడ్లో మస్తు ఛాన్స్లు వచ్చేసినాయి అనమాట. ఈ హాలీవుడ్లో ఇప్పుడు క్రూ అనే ఈ సినిమాలో ఈమె చాలా మంచి ఫేమ్గానే కనిపిస్తుంది. ఈ సినిమా మొత్తానికి కూడా ఈ ముగ్గురే హైలైట్ అంట. ఇక ఈ సినిమాలో సెకండ్ పార్ట్ అని కూడా రిలీజ్ చేసిరు. ఇది పబ్బు వాతావరణంలో ఉండడంతో మస్తు రూతలు ఊపిస్తుందంట కుర్రోళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ సాంగే పేప్ మూడ్లో ఉంది అంటే ఇప్పుడు సెకండ్ సాంగ్లో కూడా పేప్ మూడ్ అట్లా అద్దరిపోయిందంట. సో ఆ సాంగ్లో వీళ్ళు చేసే రచ్చ మాత్రం వేరే లెవెల్కి వస్తుంది. అండ్ వీళ్ళు ఈ సాంగ్లోనే పబ్బు వాతావరణంలో డబ్బుల్ని అలా వేస్తున్నారంట, అసలు డబ్బులు లెక్కలేనట్టుగా. అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోతురంట. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఈ సినిమా చాలా యూనిక్ స్టోరీ అంట. సో కొత్తగా భిన్నంగా కనిపిస్తుంది కాబట్టి ఈ స్టోరీని సౌత్లో కూడా డబ్బింగ్ చేస్తారా లేదా అనేది అందరూ ఆసక్తిగా ఉన్నారంట. సో యూనిక్ స్టోరీ కొత్తగా అనిపిస్తుంది కాబట్టి సౌత్లో కూడా డబ్ చేస్తే అందరూ ఖచ్చితంగా చూస్తారు. చాలామంది ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇక ఈ ముగ్గురి నుంచి ఎప్పటి నుంచో మనకి హీరోయిన్స్ని చూడంగానే ఫస్ట్ చూసేది సినిమా కాబట్టి సో ఆ హీరోయిన్స్ గురించి కూడా చూడొచ్చు. ఇక ఈ సినిమా వచ్చేసి క్రూ విమాన నేపథ్యంలో రాబోతుంది కాబట్టి ఇక అందరికీ నచ్చిద్దనే చెప్పుకోవాలి. బాలాజీ టెలిఫిల్మీ, అనిల్ కపూర్ టెలిఫిల్మీ అనే నిర్మాతలు పెద్ద బ్యానర్లోనే నిర్మిస్తున్నారు. ఇక సీనియర్ మోస్ట్ డైరెక్టర్ అయిన రాజేష్ ఏ కృష్ణన్, ఈ డైరెక్టర్ తీసుకున్న కథా అంశం అయితే కొంచెం కొత్తగానే అనిపిస్తుంది. ఈ ముగ్గురు కాంబినేషన్ కూడా అదిరిపోయేలా అనిపిస్తుంది. ఇక సీనియర్ మోస్ట్ యాక్టర్ అయిన టబు చాలా రోజుల తర్వాత యూత్ తోటి సినిమా చేయబోతుంది కాబట్టి ఆమె యాక్టింగ్కి అయితే మనం పాయింట్స్ వేయలేము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక చిల్లింగ్ బ్యూటీ ఆల్రెడీ మనకు తెలిసిందే. కరీనా కపూర్ ఎప్పుడు చిల్గా ఉంటుంది. ఈ సినిమాలో కూడా చాలా సందడి చేయబోతుంది. ఇక కుర్రకారులకు ఊపు తెప్పించే కృతి సనన్ కూడా అందాలని ఆరబోస్తుంది. సో వీళ్ళ సినిమాని సౌత్లో కూడా డబ్ చేస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లా గంట ఉంటుంది, గంటను కొట్టేరి.